శృతి లేకపోవడం వల్ల ఇల్లు అంతా బోసిపోయినట్టుంది. మరి తను ఎప్పుడు వస్తుంది? రాత్రి అయిపోతుందమ్మా, అక్కడ స్ట్రైక్ అంట. అయ్యో, మరి కాలేజ్ లేదా? లేదు. సీరియల్ చూస్తారమ్మా, శ్రేయ పెడుతుంది. శ్రేయ, బామ్మకి సీరియల్ పెట్టివ్వమ్మా. అది టీవీ సీరియల్ చూడడం నాకు అలవాటైపోయిందమ్మా. నువ్వు చూడవా? ఎక్కడమ్మా, వాటికి అసలు టైమే దొరకదు, పనే సరిపోతుంది. ఈ కాలంలో పని మనుషులను పెట్టుకుని కూడా ఏం ప్రయోజనం లేదు. అన్ని పనులు మనమే చేసుకోవాలి. నువ్వేంటి ఈ రోజు పనికి లేటుగా వచ్చావా? లేదే, త్వరగా వచ్చావా? పొద్దుపోయాక బట్టలు దూతున్నావుగా, అందుకే అడిగా. ఎన్ని టమాటాలు కోస్తున్నావేంటమ్మా? ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారా? విజయ్ అని వాళ్ళ ఫ్రెండ్, ఆయన కారులోనే శృతి వస్తుంది. అయ్యో, ఇవన్నీ నా కోసమే అనుకున్నాను. మీరు ఖచ్చితంగా ఆయనతో మాట్లాడాలి, చాలా సరదా మనిషి. అవునా? ఏ ఊరు వాళ్ళది? ఏ ఊరో నాకు తెలీదు, కానీ పెద్ద బిజినెస్ మ్యాన్ అని ఆయన చెప్పారు. ఊటీకి వస్తే ఎప్పుడు పెద్ద హోటల్లోనే ఉంటారు, తర్వాత రాత్రి మాత్రమే ఇంటికి వస్తారు. సీరియల్ స్టార్ట్ అయిపోయింది. వస్తున్నానే. తెచ్చింది అక్కడ పెట్టాను. అమ్మా, వెళ్ళి టీవీ చూడండి. ఎక్కడ పెట్టి మర్చిపోయానబ్బా. అమ్మాయి, అమ్మా ఏంటి వెతుకుతున్నారు? అది నేను వచ్చేటప్పుడు తినుబండారాలు తెచ్చాను కదా, అవి ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఇవే ఇవే. టీవీ చూసేటప్పుడు తింటూ చూస్తే బాగుంటది కదా, అందుకే. ఇవి పట్టుకో అమ్మా, పద. జాగ్రత్త అమ్మా, షుగర్ ఎక్కువైపోతుంది. హలో హలో, విజయ్కి ఫోన్ చేశాను, తను తీయట్లేదు. వాడు ఎక్కడికి వెళ్ళాడు? మేము అక్కడికి వచ్చేలాగా చెక్ పోస్ట్ ని క్లోజ్ చేసేస్తారు. అది క్లోజ్ చేస్తే మేము ఇరుటి నుంచి రావాలి. అది చాలా చుట్టూ. అయ్యో, మరి ఇప్పుడు ఏం చేయాలి? అది ఇక్కడికి పక్కనే మా రిలేటివ్ వాళ్ళ ఇల్లుంది. అది బాగోదేమో. అరే, మీరేం భయపడకండి, నేనున్నాను కదమ్మా. సరే, శృతికి ఫోన్ ఇస్తాను, ఇదిగో మాట్లాడండి. హలో. శృతి, నేను నాన్నకు చెప్తాను, వెళ్ళాక ఫోన్ చెయ్యి. సరేనా? ఏం ప్రాబ్లం లేదుగా? లేదమ్మా, నేను అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను. సరే, బాయ్ శృతి. బాయ్. నో, అది జరగదు. ఇట్స్ ఇంపాసిబుల్. నేను చెప్పింది వినకపోతే ఇక అంతే. బాయ్. నేను చెప్పాను కదా, అన్నీ దీనిలాగే అలవాటు చేసుకోండి. ఏంటి? అక్కడ చెక్ పోస్ట్లు క్లోజ్ చేశారంట. ఆ? ఆ పక్కనే ఏదో బంధువులు ఇల్లుందంట, అక్కడ ఉంటామని చెప్పారు. నేను కష్టపడి ఉండిందంతా వేస్ట్ అయిపోయింది. లక్ష్మి, ఆ విషయం నాకెందుకు చెప్పలేదే? చెప్తే మీరు చేపలు తీసుకురారేమో అని. వాడు ఫోన్ చేశాడా? చేశారు, అదే కదా నేను ఇప్పుడు మీకు చెప్పేది. శృతి తను కూడా మాట్లాడింది. నువ్వేం భయపడకు, నాన్నకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని నేనే చెప్పాను తనకి. ఏంటి అంతగా? అయినా నాకు అప్పుడే చెప్పుండొచ్చుగా. వచ్చిన తర్వాత చెప్పొచ్చులే అనుకున్నాను. నేను కాల్ చేసే లైన్ కలవలేదు. నేను చేసా, లైన్ కలవలేదు. ఏంటి నిద్రపోతున్నావు? ఆవలింతలు ఎక్కువగా వస్తుంటున్నాయి నీకు. ఓ పని చేయి, బాగా పడుకో, కంఫర్టబుల్గా. ఇప్పుడు పడుకో. చాలా ఓకే. ఓకే.